ఏంటండి అలా స్క్రోల్ చేస్తున్నారు? ఒక నిమిషం వీడియో కూడా చూడలేకపోతే ఎలా? ఇలా అయితే చాలా కష్టం. ఓపిక అంటే వీరిని చూసి నేర్చుకోవాలి. వీరి పేరు ఎల్లయ్య గారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయమే చేస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మాట్లాడుకుంటున్నారా? అసలే మన భూమి మొత్తం రసాయనాలతో నిండిపోయింది. మనుషులు వ్యసనానికి అలవాటు పడ్డట్టు మొక్కలు కూడా డీఏపీ, యూరియా, పొటాషియం నోటికి అందించేదాకా పెరగనంటున్నాయి. అవసరమైనయి, అనవసరమైనయి అన్నీ ఏసేసి మొత్తం భూమి సారాన్నంతా పోగొట్టినాం. ఇంకేం పెరుగుతాయి చెప్పండి. అట్లనే ఎల్లయ్య గారికి 3 సంవత్సరాల వరకు పంట నష్టము, కష్టం తప్ప ఏమీ లేదు. రోజు ఇంట్లో గొడవ. అయినా కూడా ఈయన పట్టడం మానలేదు. తాననుకున్నది సాధించేదాకా వదలలేదు. ఆయన ఒక్కటే అన్నారు, అరే బిడ్డ, నేనెందుకురా వేరే వాళ్ళ దగ్గరికి పోవాలి? ఒకవేళ నేనే నిజాయితీగా ఉంటే వాళ్ళే నా దగ్గరికి వస్తారు కదా. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళు ఆఫీసర్స్ అందరూ వచ్చి వారికి కావాల్సిన కూరగాయలు, ధాన్యం అన్నీ తీసుకెళ్తారు. ఎల్లయ్య గారు అంటే ఒక పేరు కాదు, ఆ ఊర్లో, ఆ చుట్టుపక్కల పరిసరాల్లో అదొక బ్రాండ్. అమ్మో, ఈ వీడియో మీరు పూర్తిగా చూసేసారా? అయితే మీకు చాలా ఓపిక ఎక్కువ. ఎవరెవరికో లైకులు కొడతారు. వీళ్ళ లాంటి వాళ్ళకి కదా కొట్టాల్సింది. సో ఎవరైతే కష్టపడతారో వాళ్ళని ట్యాగ్ చేయండి. వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. థ్యాంక్ యూ.